యేసుప్రభు వారు దాదాపు 13 ఉపమానాలు ఆయన చెప్పడం జరిగింది. ఉపమానాలు అన్నీ కూడా దేవుని రాజ్యం గురించే ఆయన చెప్పడం జరిగింది. అయితే దేవుని రాజ్యం గురించి చెప్పడానికి బహుశా చాలా డైరెక్ట్గా సింపుల్గా చెప్పేసి ఉంటే బాగుండేది. కానీ యేసుప్రభు వారు దేవుని రాజ్యం గురించి చెప్పడానికి ఉపమాన రీతిగానే బోధించారు. 13 ఉపమానాలు ఆయన పరిచర్యలో చెప్పడం జరిగింది. మరి యేసుప్రభు వారు డైరెక్ట్గా చెబితే ఈజీగా అర్థమవుతుంది కదా. వాస్తవానికి మన ప్రాంతంలో డైరెక్ట్గా వాక్యాన్ని ప్రకటించడం కూడా సరిగ్గా వినరు కాబట్టి అర్థం కాదు. ఇంకా అలాంటిది ఉపమాన రీతిగా చెబితే ఇంకేం అర్థమవుతుంది? చూడండి, మనం కూడా మన తెలుగులో కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు సామెతలు వాడుతూ ఉంటాం. డైరెక్ట్గా చెప్పకుండా సామెతల రూపంలో మనం చెప్తూ ఉంటాం. ఎవరికైనా కష్టాలు వస్తే ఎక్కువగా ఊరుకోలేమా, మనుషులు కాకపోతే చెట్లకు వస్తాయని చెప్పి ప్రతి సందర్భానికి తగ్గట్టు ఒక సామెతని చెబుతూ మనము విషయాన్ని తెలియజేస్తూ ఉంటాం. పరలోక రాజ్యం గురించి యేసు ప్రభు వారు ఇప్పుడు మాట్లాడినా కూడా ఆయన ఉపమాన రీతిగానే మాట్లాడడం జరిగింది. విడ్డూరం ఏంటంటే యేసు ప్రభు వారు ఉపమానాలు చెప్పినప్పుడు శిష్యులకి అర్థం కాల. అడు తర్వాత యేసు ప్రభు బోధ వింటున్న చాలామందికి కూడా అర్థం కాలేదు. పాత నిబంధన గ్రంథంలో నాతాను ప్రవక్త వచ్చి దావీదుకి చెప్పినప్పుడు దావీదుకి కూడా అర్థం కాలేదు. మార్కు సువార్త 4:10 మనం చూస్తే యేసు ప్రభు ఉపమానం చెప్పిన తర్వాత రాత్రిపూట యేసు ప్రభు శిష్యులతో పాటు కొంతమంది వచ్చి, ప్రభువా, ఈ ఉపమానం ఎందుకు చెప్పావు, మాకు అర్థం చేయించు అని చెప్పి రాత్రిపూట ప్రభువుని వచ్చి అడగడం మొదలుపెట్టారు. యేసు ప్రభు వారు ఆయన అన్న మాట ఏంటంటే, ఆ మాట ఒకటి భయం వేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ప్రభు చెప్పిన మాట, నేను ఉపమానం ఎందుకు చెప్పాను అంటే వెలుపట ఉన్న వారికి ఒకవేళ మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువులోకి వచ్చేస్తారేమో అని చెప్పి వారికి అర్థం కాకుండా ఉండడానికి నేను ఉపమాన రీతిగా బోధించానని చెప్పి, ఇదిగో మీకు మాత్రము దేన్ని నేను వివరిస్తానని చెప్పి యేసు ప్రభు వారు ఆనాడు శిష్యులకి చెప్పడం జరిగింది. ఉపమానాలు దేవుని రాజ్యం గురించి వివరించడానికి చెప్పబడితే రక్షణ పొందే వారికి మాత్రము, రక్షణ లేని వారికి మాత్రము అది ఒక తీర్పుగా వారికి అర్థం కాకుండా ఉండడానికి దేవుని రాజ్యం గురించి ఉపమాన రీతిగా ప్రభు బోధించడం జరిగింది. ఈరోజు రాకడకు సంబంధించి బహుశా మీ అందరికీ 10 మంది కన్యకలు, 5గురేమో బుద్ధి కలిగిన కన్యకలు, 5గురు బుద్ధి లేని కన్యకలు ఉపమానాన్ని మీరు అనేక సందర్భాల్లో వినే ఉంటారు. అయితే దేవుడు మరలా ఇంకా మీకు ఏదైనా తెలియంది ఏదైనా ఉండుంటే కనుక ఈరోజు అది మీరు తెలుసుకుంటారని నా భావన. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఉందాం. గమనించండి, యేసు ప్రభు వారు తన పరిచర్యలో ఒక మాటను విరివిగా వాడేవారు. చెవి కలిగిన వాడు వినుడుగాక అని. చెవి కలిగిన వాడు వినుడుగాక. అందరికీ చెవులు ఉంటాయి, కానీ అందరూ వినరు, అందరికి అర్థం కాదు కూడా. అందుకని ప్రభు వినే హృదయాన్ని మనకి దయచేయునుగాక. యేసు ప్రభు వారు 24వ అధ్యాయం మత్తయి సువార్త 44వ వచనంలో కనుక మీరు చూస్తే 25వ అధ్యాయం మనం చదువుకోబోతున్నాం. దానికి పైన ఉన్న 7 వచనాలకి ముందు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు అనుకోని గడియల్లో, అంటే మీరు ఎప్పుడైతే ప్రభు రాడనుకుంటారో అప్పుడే ఆయన వస్తాడని అక్కడ చెబుతూ మీరు సిద్ధముగా ఉండుడి అని చెబుతూ ఉన్నాడు. సిద్ధముగా ఉండుడి. ఎందుకు ప్రభు వారు సిద్ధంగా ఉండమన్నారంటే ఆయన రాబోతూ ఉన్నాడని. 25వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాం. యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పడం మొదలుపెట్టారు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. మీ అందరికీ కూడా ఈ ఉపమానాన్ని బాగా చదివే ఉంటారు, వినే ఉంటారు. అయితే ఈ 10 మంది కన్యకల్లో కన్యక అనగానే సంఘాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నది. 2వ వచనం, ఆ 10 మంది కన్యకలు అంట, వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. ఈ బుద్ధి ఉన్నవారికి బుద్ధి లేని వారికి వ్యత్యాసం ఏంటి? ఈ 25వ అధ్యాయంలో ఈ ఉపమానంలో వారు ఇరువురు కూడా పెండ్లికి ఆహ్వానించబడ్డారు. ఈ రోజుల్లాగే ఆ రోజుల్లో కూడా పెండ్లికి ఆహ్వానించబడము చాలా గౌరవమైన విషయం. జనరల్గా ఎవరైనా మీ ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి తప్పకుండా మీరు మీ కుటుంబ సమేతంగా వచ్చి భోంచేసి వెళ్ళాలని చెప్పి మీ కార్డు ఇస్తే అది ఖచ్చితంగా గౌరవమైన విషయమే. మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, మీకు కూడా కార్డు ఇచ్చారండి,
ఓ మిమ్మల్ని కూడా ఆహ్వానించారా, చాలా సంతోషం. ఈనాడు ఎలాగైతే మరి గౌరవంగా పిలిచినప్పుడు ఎట్లాగైతే గొప్పతనంగా మనం ఫీల్ అవుతామో, ఆ రోజు కూడా ఈ 10 మంది కన్యకులు కూడా వివాహానికి ఆహ్వానించబడ్డారు. అయితే కథ చివరిలో మనం చూసేది ఏంటంటే 10 మంది వివాహానికి ఆహ్వానించబడినప్పటికీ 5 మాత్రమే విందులో పాల్గొంటారు. ఆహ్వానించబడింది 10 మంది, కానీ విందులో పాల్గొంది మాత్రము కేవలము 5 మనం చూస్తాము. అయితే ఈ బుద్ధి కలిగిన 5 ఉన్నది ఏంటి, ఈ బుద్ధి లేని 5 లేనిదేంటి అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇందులో చాలా బాధను తీసుకొచ్చే విషయం ఏంటంటే 10 మంది ఆహ్వానించబడ్డారు, కానీ 5 భోజనం చేశారు. మీలో ఎవరైనా వివాహానికి వెళ్ళి అక్కడ కూర్చొని వివాహం అంతా చూసిన తర్వాత భోజనం చేసే టైంకి వచ్చేసరికి భోజనశాల యొక్క గేటు తలుపులు లాక్ వేసేసి మీరు భోజనం చేయడానికి వీలు లేదు, మీరు వెళ్ళిపోండి అని అంటే మీరు అసలు వివాహానికి వచ్చినట్టేనా? వివాహానికి వచ్చినట్టు మీరు ఫీల్ అవుతారా? అది మిమ్మల్ని మీరు ఎంత బాధపరుస్తుందో గమనించండి. ఈ యొక్క ఉపమానంలో 10 మందికి ఆహ్వానం అందింది, 10 మంది వచ్చారు, కానీ 5 మాత్రమే విందులో పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 5 లేనిది ఏంటి, 5 ఉన్నది ఏంటి? 3వ వచనంలో ఏముందంటే, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. 3వ వచనంలో బుద్ధి లేని వారంట తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోరాం, కానీ బుద్ధి కలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయి. ఇక్కడ 2 వస్తువులు ఉన్నాయి. ఏం వస్తువులు ఉన్నాయంటే, ఒకటి దివిటీలు, రెండవది సిద్ధె. సింపుల్గా చెప్పాలి అంటే ఆనాడు కరెంట్ లేదు కాబట్టి వారు ఏం చేసేవారంటే ల్యాంతర్ లాగా పట్టుకెళ్ళేవారు. ఆ ల్యాంతర్లతో పాటు ఇంకొక నూనె ఎక్స్ట్రా కిరోసిన్ వారికి ఉండాలి. ఎందుకు అంటే ఈ యొక్క ల్యాంతర్లో ఉన్న కిరోసిన్ కనుక అయిపోతే కనుక వారు మరలా రీఫిల్ చేసుకోవడానికి వారు ఏం చేసేవారంటే ఎక్స్ట్రా సిద్ధులో నూనెను కిరోసిన్ తీసుకువెళ్ళాలి. అయితే బుద్ధి లేని వారు ఏం చేశారంటే కేవలము లాంతర్లు మాత్రం పట్టుకెళ్ళారు. అందులో ఆయిల్ ఉంది, దానితో పాటు సిద్ధులో కావలసిన ఆయిల్ నూనె వారి దగ్గర లేదు. తర్వాత ఏం జరిగింది చూడండి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా, పెండ్లి కుమారుడు ఏం చేశారంటే అండి గమనించండి, ఈ యొక్క ఉపమానంలో పెండ్లి కుమారుడు యేసు ప్రభు వారు. 10 మంది కన్యకలు సంఘం అనే గుంపులో కూర్చున్నవారు. అందులో 5 బుద్ధి కలిగిన వారు మాత్రము నిజముగా రక్షణ పొందినవారు, ఇంకొక 5 మాత్రము రక్షణ పొందని వారు. విచారకరం ఏంటంటే వారందరూ కూడా మందిరంలోనే, బిల్డింగ్లోనే, సహవాసంలోనే ప్రభు బలలో పాల్గొంటూ బాప్తిసము తీసుకొని ప్రభుతో పాటు నడిచి ఆహ్వానాన్ని పొందుకుని వారు ఉన్నారు. కానీ బాధాకరం ఏంటంటే విందులో పాల్గొనలా. జనరల్గా ఈ ఉపమానాన్ని ఎప్పుడు విన్నా సంఘం అందరూ దాదాపుగా ప్రతి విశ్వాసి కూడా నేను మాత్రము బుద్ధి కలిగిన విశ్వాసినే, బుద్ధి కలిగిన కన్యకనే అనుకుంటారు. అందరూ కూడా ఈ యొక్క ఉపమానాన్ని ప్రపంచ దేశాల్లో ప్రతి సంఘంలో ఎప్పుడు ప్రకటించినప్పటికీ కూడా సంఘములో ఉన్న విశ్వాసులు ఏ రీతిగా మోసపోతారు అంటే, మేము 5 బుద్ధి లేని వారిలో లేము, మేము 5 బుద్ధి కలిగిన వారిలోనే ఉన్నామని అందరూ అనుకుంటారు. మరి అందరూ అనుకుంటే ఎలాగా ఈ వచనం ఎలా నెరవేరబడుతుంది? విచిత్రం ఏంటంటే తమ్మును ఎలా మోసం చేసుకుంటారంటే, మేము మాత్రము చెక్ చేసుకోవాలి. ఈ ఉపమానంలో మేము ఎవరితో ఉన్నాం, బుద్ధి లేని వారితో ఉన్నామా లేదంటే బుద్ధి కలిగిన వారితో ఉన్నామా అని చెక్ చేసుకోవడం మానేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎందులో దర్జాగా కూర్చుంటారు అంటే, రెస్ట్ తీసుకుంటారంటే, మేము మాత్రం అయ్యగారు బుద్ధి కలిగిన వారిలోనే ఉన్నామండి అని అనుకుంటారు. మరి ఉపమానం చెప్పింది ఎవరికి? చూడండి 4వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడంట. పెండ్లి కుమారుడు ఏం చేశాడండి గమనించండి. యేసు ప్రభు వారు ఇంకా మనం తీసుకువెళ్ళడానికి ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో ఇంకా మనకి రక్షణ పొందడానికి ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు మన కుటుంబీకులతో సహితము. ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. వాస్తవానికి వారు నిద్రించకుండా ఆలస్యం అవుతున్నందుకు, అమ్మో నా కిరోసిన్లో నా బుడ్డిలో ఆయిల్ ఉంటే బాగుండేదేమో, ఆలోచించుకుంటే బాగుండేది, కానీ వాళ్ళు ఏం చేశారంటే నిద్రించారంట. అంటే పట్టించుకోలే, ప్రభు వచ్చినప్పుడు చూసుకుందాంలే, చివరిలో చూసుకుందాంలే,
చనిపోయేటప్పుడు చూసుకుందాంలే, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు చూసుకుందాంలే, వయసు ఇంకా ఉంది కదా తర్వాత చూసుకుందాంలే అనుకునే బ్యాచ్ సంఘాల్లో ఇలానే ఉంటారు. బాప్తిసం తీసుకున్నారా అమ్మా? ఇంకా లేదయ్య గారు, ఇంకా తీసుకుంటానండి, తర్వాత టైం ఉంది కదండి, ఇంకా పెళ్ళి అవ్వాలి, పెద్దలు అవ్వాలి, ఇంకా టైం ఉందండి ఇంకాను. ఇది నిద్రించేవారంట సంఘంలో. ఏమండి? 6వ వచనం, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని ఒక గొప్ప అని కేక వినబడగానే అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ 8వ వచనంలో, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి కలిగిన వారిని అడిగారంట. అడగగానే అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి వారికి చెప్పారంట. విషయం ఏంటంటే, ఈ బుద్ధి లేని వారికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, బుద్ధి కలిగిన వారి మాట విని కొనుక్కోవడానికి వెళ్ళారు. ఆ ఒకటే మనకి ఎల్లో కనపడుతుంది, ఓ మంచిది, ఇంకేం కనపడదు. తర్వాత 10వ వచనంలో, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, ఏది 5 బుద్ధి లేని వారు కొనుక్కోవడానికి వెళ్ళారు మార్కెట్కి, వారు వచ్చి అన్నారంట, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా ప్రభువు లోపల నుంచి, మిమ్ము ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను, ఆ దినమైన గడియనను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. ఈ ఉపమానం చాలా ఈజీ అర్థం చేసుకోవడానికి. అయితే గమనించండి, ఇక్కడ ఈ ఉపమానంలో ఏం జరుగుతుంది అంటే, వారికి నూనె లేదు, అయిపోయింది. మరి గడిచిన కాలాల్లో చరిత్రలో, సంఘ చరిత్రలో మనం చూసినప్పుడు చాలామంది ప్రశ్న అడిగారు, అయ్యగారు ఈ నూనె ఏంటండి, వారికి ఆయిల్ లేదు కదా, ఏంటి నూనె అని అంటే, మరి రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు ఏమి నమ్మేవారు అంటే, నీకు విశ్వాసం ఉంది కానీ క్రియలు ఉండాలి అని వారు నమ్మారు. వాస్తవానికి ఇక్కడ గమనించినట్టయితే క్రియల గురించి ఇక్కడ మాట్లాడట్లా. ప్రభు వారు ఏమంటున్నారంటే, మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. విశ్వాసం ఉంటే మీరు ఎవరో నాకు తెలియదు అనడం. అనేమన్నాడంటే, మీరు ఎవరో నాకు. వాస్తవానికి ఇదే వచనాన్ని బైబిల్ చాలా చోట్లగా మనం గమనిస్తే, మరి ముఖ్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు కనుక చూస్తే ఇదే మాట మనకు కనపడతా ఉంటుంది. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కటి పరలోక రాజ్యంలో చేరడు. అది 21లో. 22లో ఏం కనపడుతుంది అంటే, ప్రభువా ప్రభువా నీ నామమును అనేకమని చేయలేదంటే ప్రభు అంటాడంట, నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. అదే భాష ఇక్కడ కూడా కనపడుతుంది. సింపుల్గా మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఈ యొక్క 5 బుద్ధి లేని కన్యకలకు లేనిది ఏంటంటే, అసలు మొదటి నుంచి వారికి రక్షణ లేదు. అందుకని ప్రభు అన్నాడు, మీరెవరో నాకు తెలియదని చెప్పాడు. ఒకవేళ రక్షణ ఉంటే లేట్ అయినా కూడా లోపలికి రానిద్దురేమో, వాళ్ళకి లేదు కనుకనే మీరెవరో నాకు తెలియదని చెప్పేశాడు. దయచేసి గమనించండి, ఈ ఉపమానంలో ఉన్న బాధపడే విషయం ఏంటంటే, సంఘంలో బుద్ధి లేని కన్యకలు ఉంటారు, బుద్ధి కలిగిన వారు ఉంటారు. విచారకరం ఏంటంటే, అందరూ కూడా ఏ భాగంలో మిమ్మల్ని పెట్టుకుంటారు, ఎవరితో మిమ్మల్ని పెట్టుకుంటారు, జత చేర్చుకుంటారంటే అందరూ ఏమనుకుంటారంటే, మేము బుద్ధి కలిగిన కన్యకలతోనే పెట్టుకుంటారు. అందరూ కూడా ఎక్కడ కూడా బుద్ధి లేని వారిని పెట్టుకోరు. అసలు బహుశా మేము బుద్ధి లేని వారమని గ్రహించుంటే రక్షణ పొందుతారేమో, కానీ వేరేం చేస్తారని మాకేం పర్వాలేదని చెప్పి బుద్ధి లేని వారితో పెట్టుకోకుండా బుద్ధి కలిగిన వారు లిస్టులోనే పెట్టుకుని తమను మోసం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ ఉపమానం ఎందుకు చెప్పారంటే, వాస్తవాన్ని గమనించండి, ఉపమానాలు నిజంగా జరిగినవేం కాదు. యేసు ప్రభు ఒక విషయాన్ని తెలియజేయడానికి ఉపమానాన్ని చెప్పాల్సి వచ్చింది. ఇవి జరిగినవి కావు, ఇవి కేవలము కథ లాంటిది, ఒక స్టోరీ లాంటిది. అనగా యేసు ప్రభు ఒక పాయింట్ని చెప్పడానికి ఏం ఆయన చెప్పాలనుకున్నాడంటే, సంఘం అనే రూఫ్ కింద, స్లాబ్ కింద, సంఘం అనే గుంపులోనే ఇద్దరు ఉంటారంట, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు. ఎవరు బుద్ధి లేనివారు అంటే, రక్షణ పొందకుండా పొందామో అని అనుకునేవారు. ఎట్లా తెలుస్తుంది మీరు రక్షణ పొందారని? మీరు రక్షణ పొందారు మీకు ఎట్లా తెలుస్తుంది? ఇది ఏమైనా కనిపించేది కాదు కదా, ఇది కనిపించింది కదా, ఎలా తెలుస్తుంది మీకు? అయితే బైబిల్ చదివినప్పుడు యేసు ప్రభు చాలా విషయాలు చెప్పారు. రక్షణ పొందిన వారి జీవితము మారుతుంది. ఒకప్పుడు వారు పాపాన్ని ప్రేమించేవారు, కానీ ఇప్పుడైతే ప్రభుని ప్రేమిస్తూ ఉన్నారు. ఒకప్పుడు వారు సొంత సౌకర్యాల కొరకు వారు జీవించారు, కానీ ఇప్పుడు ప్రభుకి ఏది ఇష్టమో అది చేయడం మొదలుపెట్టారు. ఏంటి వ్యత్యాసము రక్షణ పొందిన వారికి పొందిన వారికి? వాస్తవానికి బైబిల్ చెప్తుంది,
పొందిన వారికి పొందని వారికి ఎంత తేడా అంటే చీకటికి వెలుక్కున్నంత తేడా, నలుపుకి తెలుపుకున్నంత తేడా. వాస్తవానికి మనకి లోకానికి అంత వ్యత్యాసం ఉందా అని అంటే ప్రస్తుత క్రైస్తవులు లేదండి, ఏ వ్యత్యాసం లేదు సార్ అనే చెప్తారు. వారి జీవితాల సాక్ష్యాలు అద్దం పడుతూ ఉన్నాయి దానికి. అందుకే ప్రభు అన్నాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు మాత్రము కొందరే అని బైబిల్ చెప్తూ ఉంది. కానీ ఇది విన్నప్పటికీ కూడా మనల్ని కొందరిలోనే పెట్టుకుంటాం. మనం ఈ మాట విన్నప్పుడు కూడా మనల్ని కొందరిలోనే పెట్టుకుంటాం. బహుశా మనం రియలైజ్ అవ్వాలి, నేను అనేక మందిలో ఉన్నాను, కొందరిలో లేనని. శంకర్ ఇదే మాట అన్నాడు, ప్రభువా ఆకాశం వైపు చూచే కరుణెత్తి చూచే ధైర్యం కూడా నాకు చాలదు, నన్ను క్షమించు, నన్ను కరుణించని శంకర్ అడిగాడు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడంటే నాకేం పర్వాలేదు అనుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దయచేసి పర్వాలేదని అనుకోకండి. పర్వాలేదు, నేను బాగానే ఉండలేని అనుకోవద్దు. ప్రభువా పాపని నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. నిన్ను ప్రేమించాల్సిన రీతిగా నేను ప్రేమించలేదు, వాస్తవానికి నన్నే నేను ప్రేమించుకున్నాను నేను. కానీ ఇదిగో నీ ద్వారా నాకు ఏదో లబ్ధి చేకూరుద్దని నేను నమ్ముకున్నాను, అంతే. నేను ఈరోజు దేవుని వాక్యంలో నుంచి చూడండి, రాకడ గురించి నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడే ఉపమానాన్ని చూస్తే మనం మెయిన్ వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. రాకడ గురించి ప్రాబ్లం ఏంటంటే, మీరు బుద్ధి కలిగిన కన్యకల, బుద్ధి లేని వారు కన్యకల. ఎవరండి మీరు? ఎవరండి మీరు? ప్రపంచంలో ఏ చర్చికి వెళ్ళినా, ఏ దేశంలో ఏ మందిరానికి వెళ్ళినా ఈ ప్రశ్న అడిగితే వారు చెప్పే ఆన్సర్ ఏంటంటే మేమందరం అది. ఓకేనండి? బహుశా నేను అనుకుంటాను, దేవా నేను బుద్ధి లేని వాడిని, బుద్ధి లేని కన్యక అంటే సంఘం, నన్ను మన్నించండి. నన్ను శంకర్ ప్రార్థన చేస్తాను. నేను శంకర్ ప్రార్థన చేశాడే, పాపనైనా నన్ను కరుణించి క్షమించని. బహుశా మనం శంకర్ ప్రార్థన చేస్తే ప్రభు మనం క్షమిస్తాడు. పరిసయ్యుడు ప్రార్థన చేయకూడదు మనం. నాకేం పర్వాలేదు, నేను ఎప్పుడో రక్షణ పొందేశాను, నాకు ఇప్పుడు ఏమీ పర్వాలేదు. బహుశా అట్లాంటి వ్యక్తి రక్షణ పొందని ప్రభువే చెప్పాడు. ఎందుకంటే శంకర్ ఏమన్నాడు, పరిసయ్యుడు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభువా నువ్వు ఒకసారి ఉపవాసం చేయమన్నావు, నేను 2 సార్లు చేస్తున్నా, 10వ భాగం ఇస్తున్నాను. వీళ్ళందరిలాగా లేను నేను. ఎలాగా? ఈ బుద్ధి లేని వారే, ఈ బుద్ధి లేని కన్యకలా కాదు నేను. ఇప్పుడు మీరు సాక్ష్యం ఇచ్చారే, నేను బుద్ధి లేని కన్యకలా కాదు నేను అని ప్రార్థన చేశాడు. ఎవరు? పరిసయ్యుడు. కానీ శంకరులు ప్రార్థన చేయలా. ఈరోజు మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ రాజ్యానికి నాకు అర్హత లేదు, అయినా నాకు అర్హతను కలుగు చేసేయ్యా. నాలో ఏ మంచి ఏ నీతి లేదు, నాలో ఉన్న కొంచెం నీతి పరిశుద్ధ ఏదైనా ఉంది అంటే అది నువ్వు నాకు ఉచితంగా ఇచ్చిందే. నాలో ఏ నీతి లేదు అని బహుశా మనమందరం బుద్ధి లేని కన్యకల వలె ఆలోచించి ప్రభు వైపు ఎందుకంటే పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు కనుక ఇంకెక్కడ కూర్చొని గాలి పీల్చుకున్నాం కనుక బుద్ధి లేని కన్యకలుగా భావించి ప్రభువా నన్ను కరుణించు అని శంకర్ ప్రార్థన చేస్తే మనం అందరం పరలోక రాజ్యం చేరగలుగుతాం. అది మన బట్టి కాదు, ఇదిగో ప్రభువుని బట్టి, ఆయన పరిశుద్ధ నీతి మనకిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏ కన్యకలైనా బుద్ధి కలిగినా కలగలేనా లేనివారా వాక్యానుసారంగా మీరు నడుచుకోండి. ఎందుకంటే క్రైస్తవులతో ప్రాబ్లం ఏంటో తెలుసా? అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ ఆల్రెడీ చాప కింద మొత్తం అన్నీ వెళ్ళిపోతున్నాయి. అనేకులు ప్రభు దగ్గరకు వచ్చి అంటారంట, ప్రభువా నీ నామమును మేము ఎంతో చేసామో తెలుసా, దయ్యాలు వెలగొచ్చాం, అద్భుతాలు చేసాము, ప్రవచనాలు చేసాం, అన్నీ చేసాం ప్రభువా ప్రభువా అంటే ప్రభు అంటాడంట మీరు ఎవరో నాకు తెలియదు అంటాడంట. ఎందుకంటే వారు చాలా క్రియలు చేసేసామనుకున్నారు. వాస్తవానికి వారికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నేనేం చేశానో చెప్పుకోవడానికి రాలేదు ఇక్కడికి, నువ్వేం చేసావో అది నువ్వు నాకు ఇచ్చావు గనుక అది చెప్పడానికే వచ్చాను. నేను చేసింది చెప్పడానికి రాలా ఇక్కడికి, ప్రభు ఏం చేశాడో అది చెప్పడానికి ఇక్కడ వచ్చాం. ప్రపంచంలో ఎవరికైనా ఏదైనా అర్హత ఉంది అంటే కేవలం ప్రభువు చేసిన సిలువ కార్యాన్ని మాత్రమే మనకున్న అర్హత తప్ప మరి ఏ అర్హత మనకు లేదు. ఒకసారి ఒక పెద్దావిడి చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఈ ఉపమానాన్ని చెబుతూ, అమ్మా మనలో ఏమీ లేదమ్మా అంత ప్రభు బట్టి అంటే ఆమె వచ్చిందంట, అయ్యా స్పర్జన్ గారు
మీరు నన్ను ఈ వర్తమానం ద్వారా నేను ఎంత చిన్నదాన్నో, నా నీతి ఎంత తక్కువో అని నా హృదయాన్ని కదిలించారు స్పర్జన్ గారు అని అంటే ఆయన అన్నాడంట, అమ్మా నీలో ఎంత కొంచెం మంచి ఉందని నువ్వు అనుకున్నా కూడా కొంచెం మంచి చాలు నేను నరకాన్ని తీసుకెళ్ళిపోతాకి అన్నాడంట ఆయన. అది కూడా సరిపోదు, మనలో ఏదైనా ఉంది అంటే, ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది, ఇఫ్ ఎనీ మ్యాన్ మే బోస్ట్ లెట్ హిమ్ బోస్ట్ ఇన్ క్రైస్ట్ అలోన్ అని అంటాడు పౌలు గారు. ఏమండి, మనకున్న అర్హత ఏంటి? ప్రభు ఒక్కడే, ప్రభు ఒక్కడే మన అర్హత. చాలామంది అంటారు, మిమ్మల్ని ప్రశ్న అడిగాను అనుకోండి, అమ్మా ప్రభు మీ కొరకు చేసింది ఏంటి? నా కొరకు అయ్యగారు, నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు అయ్యగారు, నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు అయ్యగారు. ఆయన మీ కొరకు కేవలం ప్రాణాన్ని మాత్రం పెడితే మీ మీద ఉన్న దేవుని ఉగ్రత, మీ మీద ఉన్న ఆ పాపపు భారము తీసిస్తాడు శిక్షణ అనుభవించి. మరి మీకు నీతి పరిశుద్ధత ఎలా వస్తుంది? నీతి పరిశుద్ధత ఎలా వస్తుంది? ఎలా వస్తుందో తెలుసండి? యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఒకే ఒక్కడు దేవుడు పెట్టిన ధర్మశాస్త్రాన్ని 613 చట్టాల్లోనే మొత్తము లేవి కాండము, ద్వితీయోపదేశం కాండంలో మొత్తం కలిపితే ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పొల్లు తప్పకుండా పాటించిన వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే గనుక అదేదో మనం పాటించినట్టుగా యేసు ప్రభు ఆయన పాటించి ఆ క్రెడిట్, ఆ గొప్పతనాన్ని అంతటిని మనకు ఆపాదించి ఆయన పాటించలేనట్టుగా, వాస్తవానికి మనం పాటించలా కానీ ఆయన పాటించలేనట్టుగా ఆయనను సిలువ వేసి ఆ ధర్మశాస్త్రాన్ని ఏదో మనమందరం పాటించినట్టుగా అది మనకి ఆపాదించి మన అకౌంట్లో వేసి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా ప్రభు దేవుడు పిలవడానికి కారణం ఏంటంటే, మన రక్షణ పొందింది కేవలము ఆయన శిలువ యాగాన్ని బట్టి మాత్రమే కాదు, ఆయన జీవించడాన్ని బట్టి కూడా. ఎందుకంటే ఆయన ఒక్కడే దాన్ని పాటించాడు. బైబిల్ అనేక సార్లు దీనికి అర్థం. అందుకని ప్రభువారు వచ్చి ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన శిలువ యాగాన్ని బట్టి మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించి మనకు ఆపాదించి ఆయన పోయాడు. అందుకని మనం అంటాం ఆయన నీతి, ఆయన పరిశుద్ధత మనకు ఆపాదించి ఇవ్వబడింది. ఆదివారము, ఆ పైన గుడ్ ఫ్రైడే, ఆ పైన ఈస్టరు, ఈ 3 మనం వింటాం వెళ్ళిపోతాం. బుద్ధి లేని కన్యకలాగా ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాం అనుకోండి, ప్రభు అంటాడు నేను మిమ్మల్ని అన్నాడను. ప్రాబ్లం ఏంటంటే ప్రభుని తెలుసుకోవాలి. మనం ఎవరిని తెలుసుకోవాలండి? 50 సంవత్సరాలు పరిచర్య చేసి చనిపోయిన వారిని ప్రభు అన్నాడు మీరు ఎవరో నాకు తెలియదని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 21 వచనాలు. నేను ఒక ప్రశ్నతో మొదలు పెడదాం అనుకున్నాను మిమ్మల్ని. యేసు ప్రభుని మీరు వెంబడించడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభుని మీరు వెంబడించడానికి కారణం ఏంటి? ఎందుకు వెంబడిస్తున్నారు? లేకపోతే ఎందుకు నమ్ముకుంటున్నారు? ఈ మధ్యన మరి టీవీల్లో క్రీస్తు వ్యతిరేకులు ఎక్కువగా ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవులను తిడతా ఉన్నారు. మీరు వీటికి వాటికి పోతున్నారు మీరు, లేకపోతే ఏదో జరుగుద్దని అని టీవీలో ఎక్కువగా ఈ మధ్యన చూస్తూ ఉన్నాం. ఏమండి, సరే వాళ్ళ నచ్చినట్టు ఇష్టానుసారం మనం మాట్లాడుకున్నట్టు పక్కన పెడితే మనల్ని ప్రశ్నించుకుందాం. అసలు ప్రభువుని నేను విశ్వసించడానికి గల కారణం ఏంటి? ఎందుకు నేను ప్రభువుని నమ్ముకున్నాను? వాస్తవానికి సండే స్కూల్లో నుంచి నేర్పించబడిన పాఠం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్లో పెరిగాను. నేను సండే స్కూల్లో నుంచి నేర్పించబడిన పాఠం ఏంటంటే, ఇదిగో తల్లిదండ్రులు మరి ముఖ్యంగా, నువ్వు గనుక ఈ వాక్యం చెప్పకపోతే, నువ్వు గనుక డాడీ మాట వినకపోతే, నువ్వు గనుక ఈ పని చేయకపోతే ఏసే నిన్ను నరకంలో పాడేస్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ప్రభువుని నమ్ముకోవడం గల కారణం ఏంటంటే, నేను నరకంలో పడకూడదు కనుకనే నేను ప్రభువుని భయం చేత వారు నమ్ముకుంటూ ఉంటారు. అమ్మో నరకానికి వెళ్ళకూడదు నేను. ఏమండి, అందుకనే చాలామంది క్లాసులో టీచర్ ఉన్నంత వరకే భయం. ఒక్కసారి టీచర్ బయటికి వెళ్ళారనుకోండి, క్లాసులో పిల్లలు ఎలా అల్లరి చేస్తారో మీకు బాగా తెలుసు. చాలామంది భయం చేత ప్రభు నమ్ముకుంటూ ఉంటారు. ఏ భయం? అమ్మో నరకానికి పోతానేమో, నేను పరలోక రాజ్యానికి చేరాలి కనుక నేను ప్రభువుని నమ్ముకుంటాను. దానికోసమే
అంతే తప్ప ప్రభుని బట్టో దాన్ని బట్టేమో కాదు, కానీ ఆ భయం చేత చాలా ప్రభుని నమ్ముకుంటారు. రెండవది చాలా ఫేమస్ కారణం, బహుశా మనందరికీ బాగా పరిచయమైన కారణం రెండవది. ఏంటి రెండో కారణం ఏంటంటే, ప్రభు దగ్గరికి వెళ్తే నాకు ఏదో లబ్ధి చేకూరుతుంది, ప్రభు దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా మేలు జరుగుతుంది, అందుకని నేను ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నా. వాస్తవానికి ప్రపంచంలో అధిక మంది విశ్వాసులు వారి విశ్వాసం దేని మీద ఆధారపడి ఉందంటే, నేను ప్రభు దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా వస్తుంది. ఏమంటే దేవుడు మన సృష్టికర్త, ఆయన మన నిబంధన దేవుడు. దేవుడు మనల్ని భూమి మీద మనల్ని పెట్టిన తర్వాత ఏం కావాలో మనకు చూసుకుంటాడు. ఇవ్వకపోతే ఆయన ఇవ్వలేదు, ఇస్తే ఆయన ఇచ్చినట్టు. ఆయన ఇక్కడ మనకు పెట్టిన తర్వాత మనల్ని ఏమి పస్తులు ఉంచడు, మనల్ని ఆయన చూసుకుంటాడు. దాని గురించి మనం వరి అవనవసరం. ప్రభు అందుకనే చాలా ఎలా మాట్లాడాడంటే, ఏయ్ పిచ్చా మీకేమన్నా, పక్షులను చూడండి, పిచ్చుకలను చూడండి, అడవి పువ్వులను చూడండి, వాటిని నేను పోషిస్తున్నప్పుడు నా స్వారూప్యంలో చేసుకున్న మిమ్మల్ని బుర్ర పని చేయట్లేదు మీకు, ఏం మాట్లాడుతున్నారో? నా దగ్గరికి ఇస్తావా చేస్తావా చేశాడు కాబట్టి మీకేం పిచ్చి పట్టిందా? నేను మిమ్మల్ని నా స్వారూప్యంలో చేసుకున్నా. నా స్వారూప్యంలో చెయ్యలేని ఈ పిచ్చుకుల్ని, చిన్న చిన్న పిచ్చుకుల్ని, అడవి పువ్వుల్ని ఉదయం వీక్షిస్తే సాయంత్రానికి వాడిపోతాయి, వాటినే నేను అంత జాగ్రత్తగా తీసుకుంటానే. అలాంటిది మీ గురించి నాకు తెలీదా? మీరు నాకు జ్ఞాపకం చేయాలా? మీరు నాకు చెప్పాలా? నాకు తెలీదా? అరే మీ గురించి నా కుమారుని పంపించానయ్యా, అంతే తప్ప వీటి గురించి మీరు వస్తారు నా దగ్గరికి, వీటి గురించి కాదు మీరు రావాల్సింది. అందుకని పౌలు గారు 1 కొరింథీ 15 అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే మీ నిరీక్షణ అయితే మనుషులందరిలో మీరు ఎవరో తెలుసా? దౌర్భాగ్యుడు. అంటే ఎవడంటే, ఒక అతనికి ఆకలితో వచ్చాడంటండి, ఆకలితో 4 రోజుల నుంచి భోజనం తినలేదంట. మీకు లాంటి అమ్మాయి ఎవరో పాపం చూసి ఇంట్లో చక్కటి మీ చెట్టు నుంచి కోసిన మందు లేని మంచి చక్రకేళి అట్టుపండు ఒకటి తీసుకొచ్చి మీరు ఇచ్చారంట. ఇస్తే అతని జాగ్రత్త తొనలన్నీ కూడా, అట్టుపండు తొనలన్నిటిని తీసి పండు పాడేసి తొన తింటున్నాడంట. ఇలాగా మీరు ఏమంటారు చూసి? ఎవడే దౌర్భాగ్యుడు, తినాల్సిందేంటి పండుని నోట్లో పెట్టుకుందేంటి, తొనలు పెట్టుకున్నాడా? దౌర్భాగ్యుడు ఎవడో తెలుసా? విలువైన గాజు వస్తువు ఇస్తే ప్లాస్టిక్ వస్తువు పట్టుకోవడానికి గ్లాసు వదిలేడంట కింద పగిలిపోయేలాగా, వాడు దౌర్భాగ్యుడు. ఇక్కడ పౌలు గారు దౌర్భాగ్యులు మనల్ని ఎందుకున్నారు అంటే, విలువైన ప్రభుని వదిలేసి, నేను వచ్చింది ప్రభు గురించి కాదు, వచ్చింది నాకేదో వస్తుందని వచ్చానండి, ఏం అవ్వలేదు, వెళ్ళిపోయాను. అందుకే యేసుప్రభుని ఎందుకు వచ్చాను తెలుసా? ఇది వచ్చింది కాబట్టి. అందుకని పౌలు గారు అన్నారు, మీరు దౌర్భాగ్యులు, అసలైన దాన్ని వదిలేశారంటే బాబు, దీన్ని పట్టుకున్నారు మీరు, కొసరను పట్టుకుంటారా అసలు దాన్ని వదిలేసి. ఈనాడు చాలామంది, దాదాపు అధిక శాతం విశ్వాసులు ఎందుకు మీరు ప్రభువును నమ్ముకున్నారు అంటే వారు చెప్పే ఆన్సర్ అంటే తెలుసా? ఇదిగో ప్రభు దగ్గరికి వచ్చానా, నాకు ఇది జరిగింది. ప్రభు అంటాడు, అరే పిచ్చుకుని చూడండి అయ్యా, వాటికి నేను పెట్టట్లేదు ఆహారం. సొలొమోను కూడా ఎప్పుడు ఎంత దర్జాగా ఘనంగా బట్టలు వేసుకోవాలా, అడవి పువ్వులు అంతకంటే అందంగా ఉన్నాయి సొలొమోన్ కంటే. అరే వాటికంటే విలువైన వారు మీరెందుకు వరి అయిపోతున్నారు? మీరెందుకు చుట్టు పీకేసుకుంటున్నారు? మీరు నా గురించి నా దగ్గర దాని గురించి రాకండి మీరు. అమ్మ ఒక అడుగుతాను మాట, ఒక భార్య అంటండి భర్తని కేవలము అతన్ని తీసుకొచ్చే డబ్బు కోసమే ప్రేమిస్తుందంట. ఏమందాం అలాంటి భార్యని? మంచి భార్య అందామా? మంచి భార్య కాదందామా? ఇష్టపడతారు అలాంటి వ్యక్తిని ఎవరైనా సరే? యేసు ప్రభు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం మనం తినవసరం లేదు, కానీ సంఘాన్ని ఏమో కన్యకగా మనల్ని కన్యకతో భార్యతో పోల్చి పెండ్లి కుమారుడు యేసు ప్రభు వారుగా ఉండి ఆయన మన కొరకు ప్రాణం పెడితే మనమేమంటున్నావు తెలుసా? నువ్వు నాకేమిస్తావు, దాన్ని బట్టే నేను నిన్ను ప్రేమించాలా, నీతో పాటు ఉండాలా, లేదా తెగదంపులు చేసుకోవాలా, నేను డిసైడ్ అవుతాను. ఇది ప్రభుని అవమానించడం, ఇది ఆయన ప్రేమను అవమానించడం ఇది. కానీ ఈ రోజుకి ఎప్పటికీ కూడా ప్రభు గురించి 2 మాటలు చెప్పండి అంటే మనం చెప్పే మాట్లాడే తెలుసు ఆయన గురించి సాక్ష్యము.
నా కొరకు తిరిగి లేచిన ప్రభు కొరకు మన సాక్ష్యం చెప్పాలి అంటే మనం చెప్పే సాక్ష్యం ఏంటి? ఆయన ప్రేమ గురించి చెప్పాం, ఆయన నమ్మకత్వం గురించి చెప్పాం. ఆయన అంత ఉన్నత, ఫిలిప్పీ 2:5 దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి అది విడిచిపెట్టి రిక్తునిగా బానిసగా శిలువ మరణం పొందిన అది చెప్పాం. ప్రభు అందుకని మిమ్మల్ని ప్రశ్నతో మొదలుపెట్టాను నేను. అమ్మ, ప్రభువుని మీరు నమ్ముకోవడం గల కారణం ఏంటి చెప్తారా? మన సాక్ష్యాలు ఓపెన్ చేస్తే చాలు, మన సాక్ష్యాలు ఓపెన్ చేస్తే చాలు. క్రైస్తవ సాక్ష్యం అంటే మీ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు, మన రాష్ట్రం అంతటా వాళ్ళ సాక్ష్యాలు ఓపెన్ చేస్తే చాలు. అమ్మ, మీరు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు చెప్పండి అంటే, అపోస్తలుడైన పౌలుని ప్రశ్న అడిగారు అనుకోండి, పౌలు గారు మీరు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు సార్? ఆది సంగమా శిష్యులు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నారు సార్? మీరు మిషనరీలు, దేవుని సేవకులు, మీరు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు సార్? నేను ఎందుకు నమ్ముకున్నాను తెలుసా? ఆయన నా కొరకు వచ్చి జీవించి చనిపోయి తిరుగులేచి మరలా నా కోసం వచ్చి నన్ను తీసుకుపోయి ఆయనతో పాటు నేను ఉంటాను కనుక, ఆయన ఒక్కడే నిజము కనుక నేను ఆయన నమ్ముకున్నా. ఇది పౌలు చెప్తాడు. మరి మనం ఈరోజు మనం పౌలు గారి ఆన్సర్ చూద్దాం. అమ్మా, ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు మీరు? పౌలు గారిని అడుగుదామా? 2 కారణాలు ఇచ్చాడు. చాలామంది భయంతో, ఇంకొంతమంది నాకేదో వస్తుందేమని చెప్పి ప్రభువుని నమ్ముకుంటారు. ఈరోజు అపోస్తలుడైన పౌలు అడుగుదాం. పౌలు గారు, మీరు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు సార్? ఏ కారణం చేత ప్రభువుని నమ్ముకున్నారు? మీరు ఎందుకు నమ్ముకున్నారు ప్రభువుని? చాలా చోట్లకి వెళ్ళానండి, ఎక్కడ పని అవ్వలేదు, ఇక్కడికి వచ్చాను పని అయింది. ప్రభుని అర్థం చేసుకోకపోతే ఎలాంటి మాటలే వస్తాయి. కానీ ప్రభుని అర్థం చేసుకుంటే ఈ మాట అనం అసలు మనం. ప్రభు వేరే, అసలు ఆయన వేరే. ఏమా, ప్రభుని ఎందుకు పౌలు గారు నమ్ముకొని సేవ చేశాడు ఒకసారి చూద్దాం ఒకసారి. ఎందుకంటే పౌలు గారికి తిమోతి గారికి అన్నీ ఉన్నాయి. ప్రభుని పట్టుకున్న తర్వాత అవన్నీ వద్దనుకున్నారు వాళ్ళు. పౌలు గారు ఏమన్నారు చూడండి, 5వ అధ్యాయము 14 వచ్చి నేను చదువుతాను చూడండి. పౌలు గారు అంటున్నారు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందని కనుక అందరూ మృతి పొందరనియు. 15వ వచనం, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందరనియు నిశ్చయించుకొనిచున్నాము. బైబిల్లో ఒక గుంపు గురించి ఘనంగా చెప్పబడింది అపోస్తలుల 17లో. ఆ గుంపు ఎవరో తెలుసు అని, బెరియన్లు అంట. ఆ గుంపు పేరు ఏంటండి? బెరియన్లు. ఆ బెరియా ప్రాంతం వారు ఏం చేశారంటే, పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు అంట, ఎవరు నూతన నిబంధనలో సగం పుస్తకాలు రాసిన 27లో 13 పుస్తకాలు రాసిన పౌలు గారు వాక్యం చెబుతుంటే, నువ్వు చెప్పింది మేము నమ్మో, లేఖనాల్లో ఏముందో మేము పరిశీలించుకుంటాం, చదవం, పరిశీలిస్తాం, రీసెర్చ్ వెతుకుతాం. ఇదంతా నువ్వు చెప్పేది నిజమని ఇందులో తేలితేనే మేము నమ్ముతాం. బెరియల గురించి ఏం రాయబడిందంటే, తెస్సలోనికులే సూపర్ అంట. పౌలు ఆ సంఘానికి చెప్పడానికి ఏమీ లేదు అసలు, మీకు బోధిస్తాకి ఏమీ లేదు, మీరు సూపర్ అనేసాడు. కానీ తెస్సలోనికలో ఉన్నవారి కంటే మీరు గనులని చెప్పాడు. అప్పట్లో కరెంట్ ఉందా, కాగితం ఉందా, ఏముంది వాళ్ళ దగ్గర? అరే ఏమీ లేదు వాళ్ళ దగ్గర, మనకేముంది, అన్నీ ఉన్నాయి మనకి. ఏమండి, అయ్యగారు బైబిల్ లేదంటే పాస్టర్ గారు కొనిచ్చే పాస్టర్ గారు కూడా ఉన్నారు మనకి. అన్నీ ఉన్నాయి మనకి. లేనిదేముంది? ఏముందో లేనిదే? ఆసక్తి లేదు. లేనిది ఏదైనా ఉంది అంటే ఆసక్తి లేదు. ఈరోజు విశ్వాసులు ఎలా తయారయ్యారంటే, అట్టుపండు తీసి నోట్లో పెట్టాక దాన్ని నవ్వులు కూడా ఇచ్చేయాలి వాళ్ళకి, అప్పుడు మింగేస్తారక. ఏమండి, దయచేసి గమనించండి. పౌలు గారికి చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందంట. ఏమన్నాడు ఆయన? నేను ప్రభుని నమ్ముకోవడం గల ఏకైక కారణం ఏంటంటే యేసు ప్రభు వారే. నేను ప్రభువుని నమ్ముకోవడానికి గల కారణం ఎవరో తెలుసా? ఆయనే. ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. 14 వచ్చిన పౌలు గారు ఏమంటున్నారు? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది అంటున్నాడు.
ఆయన ప్రభువుని వెంబడించడం గల కారణం ఏమని చెప్తున్నాడంటే, ప్రభు యొక్క ప్రేమ ఆయన్ని బలవంతం చేస్తుందంట ఆయన వెంబడించడానికి. చెవి కలిగిన వాడు వినుడుగాక. ఏంటండి చెవి కలిగిన వాడు? అందరికి చెవులు ఉన్నాయా? అందరు వింటారా? హృదయానికి చెవులు ఉండాలి. ఎక్కడ ఉండాలి? హృదయానికి చెవులు ఉండాలి. అదే టైంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ కళ్ళు తెరిపించాలి, హృదయాన్ని తెరిపించాలి, వాక్యం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మరి అది పని చేయాలి. అది పని చేసిన తర్వాత కార్యక్రమంలోకి రావాలా. వచ్చిన తర్వాత అనేక మంది ఉపయోగపడాలి. ఎంత క్రమం ఉంది. ఓకేనండి. స్వంచేత బాగా ఆలకించండి. 14 వచ్చిన క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. పౌలు గారు అంటున్నారు, నేను ప్రభువుని వెంబడించడం గల కారణము ఈ గుడ్ ఫ్రైడేకిని ఈస్టర్కిని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు నా కొరకు సిలువ మీద చేసింది ఏంటి? అదే అధ్యాయం 19 వచనంలో ఏంటి ఆ ప్రేమ? ప్రభు నా మీద చూపించిన ప్రేమ ఏంటి? అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. 21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసు ప్రభువారు మన కొరకు చేసింది ఏంటో ఒక 2 నిమిషాలు ఈ మొక్క ఈ చాలా ప్రాముఖ్యమైనది. బాగా ఆలకించండి. మానవులందరం కూడా దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి దేవునికి మనము శత్రువులు అయిపోయాం. దేవునికి ఏమయ్యామమ్మా? శత్రువులు అయిపోయాం. మన మీద దేవుని ఉగ్రత ఉంది, కోపము, ఆ శిక్ష మనం అనుభవించాలి. మానవులందరం కూడా ఉగ్రత ఉంది. సొదొమ గుమ్మరాలు చూసాం, నోవహు కాలంలో జలప్రలయాన్ని చూసాము. ప్రభు చెప్పాడు ఇప్పుడు అగ్నితో ఆయన మొత్తం అందరినీ కూడా ఆ శిక్ష గురి చేయబోతున్నాడు. అయితే యేసు ప్రభు మనందరి నిమిత్తము మన మీదకి రావాల్సిన దేవుని ఉగ్రతను ఆయన తీసుకుని ఆయనకున్న నీతిని పరిశుద్ధతను మనకు ఆపాదించాడు. మనకి ఆపాదించడాన్ని బట్టి మనము యేసు ప్రభు స్థానంలో ఉన్నాము. ఆయన కుమారులుగా యేసు ప్రభు ఏమో మన స్థానంలో సిలువ మీద బలి అయిపోయాడు. ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. తండ్రి యేసు ప్రభులో ఏమో మనల్ని చూశాడు, మనలోనేమో యేసు ప్రభు వారిని చూశాడు. పౌలు గారు అంటారు, యేసు ప్రభు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5:6-7లో ఆయన మన అందరి నిమిత్తము ఆయన బలి అయిపోయి మనమేమో ఆయన స్థానాన్ని తీసుకున్నాం, ఆయనేమో మన స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన మన నిజమైన పస్కా అయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాము, యేసు ప్రభువారు మన నిజమైన పస్కా అయ్యాడు ఆయన. పౌలు గారు అంటున్నారు, యేసు ప్రభువారు ఆయన చేసిన ఈ సిలువ కార్యము ఆయన్ని ప్రేమించడానికి నన్ను బలవంతం చేస్తుంది. అందుకే నేను ఒక మాట అన్న తర్వాత వచనంలో, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన వాని కొరకే జీవించవలనని ఆయన అందరి కొరకు మృతి పొందాడు. ఇదే అధ్యాయం 21 వచనంలో మనం ఏం చూస్తాం? ఇప్పుడే చదువుకున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. సౌత్ అమెరికా అనే దేశంలో అండి ఒక సహోదరి వేశ్యల మధ్య పరిచర్య చేయడానికి వెళ్ళింది. ఆమె వేశ్యల మధ్యన పరిచర్య చేయడానికి వెళితే ఆ సాయంత్రం పూట వేశ్యలందరూ కూడా వీధిలో నుంచుంటే ఈమె వెళ్ళి ఆమెకు స్వార్థ పత్రికలు ఇస్తూ యేసు ప్రభు గురించి చెబుతుంది. యేసు ప్రభు గురించి చెబుతుంటే పోలీసు జీపు వచ్చి వీళ్ళ వీధిలో నుంచున్న వేశ్యలందరినీ కూడా ఎక్కించుకెళ్ళిపోతున్న క్రమంలో ఈ మిషనరీగా వచ్చిన ఈ స్త్రీని కూడా ఎత్తుకుని పట్టుకెళ్ళిపోయేసరికి ఆమె కేకలు వేస్తా, సార్ నాకు వీళ్ళతో సంబంధం లేదని బాబు, నేను ఎక్కడి నుంచి వచ్చాను స్వార్థ పరిచయం చేయడానికి, మీరేంటి నన్ను తీసుకెళ్ళిపోయారని కేకలు వేస్తుంటే ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోవాలా? తీసుకువెళ్ళి సెల్లో వేసేసారు. లోపల కాసేపు కూర్చోపెట్టి లోపల వేసేసారు.
లోపల వేసేస్తే న్యూస్ పేపర్లు వచ్చి ఎంతమంది వచ్చారు, ఎన్ని పేర్లు, వాళ్ళ పేర్లన్నీ తీసుకొని న్యూస్ పేపర్లు రాస్తుంటే ఈమె కేకలు వేస్తుంది లోపల నుంచి. సార్ నాకు వీళ్ళతో సంబంధం లేదు సార్ కేకలు వేస్తుంటే హెడ్ కానిస్టేబుల్ గారు అన్నారంట, ఊరుకో అమ్మ, అందరూ అలాగే అంటారు, ఊరుకో అని అన్నారంట. ఈమె కేకలు వేస్తుంది, సార్ నాకు వీళ్ళతో సంబంధం లేదు సార్, నాది దేశం కాదు సార్ అని చెప్తుంటే నమ్మట్లేదు. ఓహో నువ్వు ఆ దేశం నుంచి ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చేవా అని అన్నారు ఇంకొకడు ఆయన వచ్చి. ఎందుకంటే రేపు ఉదయం ఈమె ఫోటోలు, పేర్లు అన్నీ కూడా వచ్చేస్తాయి న్యూస్లోకి, ప్రతి న్యూస్ ఛానల్కి వచ్చేస్తాయి. ఇదిగో పలానా ఊర్లో ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ పేరుతో సహా, ఆఖరికి ఈమె దేశం కూడా మొత్తం అన్నీ వచ్చేస్తాయి. గమనించండి, ఆమె అంటుంది నాకు వీళ్ళతో సంబంధము లేదు సార్, నాకు వీళ్ళతో సంబంధం లేదండి నాకు. యేసు ప్రభు వారు ఆమె స్థానంలో ఉండి, అయ్యో పోలీసు వారు, ప్రెస్ వారు, నా ఫోటో తీసుకోండి, వాళ్ళందరినీ విడిచిపెట్టేసేయండి, ఆ షేమ్, ఆ అవమానము నాకు ఇవ్వండి, వీళ్ళు విడిచిపెట్టేసేయండి, వాళ్ళు చేసిన పాపము నేను చేస్తున్నట్టుగా నేను తీసుకుంటాను, నేను వాళ్ళని పంపించేసి వాళ్ళు విడుదల చేసేసేయండి, కేవలం నన్ను మాత్రమే నా ఫోటో తీసుకుని నా పేరు రాసుకోండి, అవమానాన్ని, సిగ్గుని అంతటి కూడా నేను భరిస్తాను నేను అని యేసు ప్రభు వారు మన అందరి నిమిత్తమై అవమానాన్ని, సిగ్గుని, ఆ గుద్దుల్ని, ఉమ్ములను, మాటలను, జుట్టు పెరగడం, వీటంతటిని కూడా అని తీసుకున్నాడు. మన కళ్ళకి ఆయన భౌతికమైన బాధ మనకు కనపడతా ఉంటుంది. ప్రపంచంలో తీగలను ఎంత గొప్ప యేసు ప్రభు సినిమా అయినా సరే కనిపించే బాధలు మాత్రమే తీయగలదు. కానీ 22వ అధ్యాయంలో దావీదు రాస్తూ అంటాడు, 3-4 సార్లు అంటాడు, ఓ నా దేవా నా దేవా, నా చేతిని నువ్వు ఎలా విడనాడితివి. భౌతికమైన శ్రమ కొంచెమైతే యేసు ప్రభు వారు మన అందరి నిమిత్తము తండ్రి దగ్గర నుంచి దూరం కావటం మరి ఎక్కువగా బాధతో ఏడుస్తూ, కృంగిపోయి ఏడుస్తూ ఉన్నాడు. 22వ కీర్తన మొదటి వచనం. ఎంత గొప్ప సినిమా అయినా సరే కేవలం ఆయన భౌతికమైన బాధను మాత్రమే చూపించగలిగింది. మనందరూ తెలుసు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, మెల్ గిబ్సన్ అని చెప్పి ఒక హాలీవుడ్లో ఒక సినిమా తీశారు. అది చూసి మనందరూ చలించిపోయి కన్నీరు కార్చేసి అయ్యో నా ప్రభు అని ఏడ్చేశారు. గుడ్ ఫ్రైడే రోజున కూడా చాలామంది మరి సిలువలు వేసుకుంటూ వీధులు నడుస్తూ ఉంటే అందరూ కూడా ఆ యొక్క భౌతికమైన సిలువను చూచి యేసు ప్రభు నా కొరకు ఎంత భరించావు, ఎస్ అని భరించాడు, డౌటే లేదు అందులో. ఎందుకంటే ఆయన పూర్తిగా మానవుడు, పూర్తిగా దేవుడు కనుక ఎస్ అని అనుభవించాడు. అదే సమయంలో కీర్తనకారుడు 22వ అధ్యాయంలో అంటాడు మొదటి వచనంలో, నా దేవా నా దేవా నీవు నా ఎలా విననాడితివి. అదే అధ్యాయంలో 4 సార్లు అంటాడు, నాకు దూరంగా ఉండకు, నాకు దూరంగా ఉండకు, నన్ను విడిచిపెట్టి వెళ్ళకని చెప్పి తండ్రిని సంబోధిస్తూ ఉంటాడు. పౌలు గారు ఈ రెండింటిని అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభు అనుభవించిన భౌతికమైన శ్రమను అర్థం చేసుకున్నాడు, ప్రభు అనుభవించిన ఆత్మీయ ఎడబాటును కూడా అర్థం చేసుకుని పౌలుగా రాస్తూ ఉంటున్నాడు, అయ్యా యేసు ప్రభు వారా నా కోసం ఇంత చేసావా, నేను ఎరగలేదే, ఆ ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, జీవించే వరకు మీదట తమ కొరకు కాక ప్రభు కొరకే నేను జీవించాలని అని అంటూ రాస్తూ ఉన్నాడు. ఈ ప్రసంగాన్ని నేను ఒక ప్రశ్నతో మొదలుపెట్టాను. నేను మీరు ప్రభుని వెంబడించడానికి గల కారణము ఏంటి అని అడిగిన ప్రశ్న. ఈ ప్రసంగం అదే. ఈ ప్రసంగం మీరు ప్రభుని వెంబడించడానికి గల కారణం ఏంటి, అదే ఈ ప్రశ్న, అదే ప్రసంగం. పౌలు గారు అంటున్నారు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది, ఆయన నా కొరకు చేసింది. ఈరోజు క్రైస్తవ సంఘానికి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభు నా కొరకు ఏం చేస్తాడో నాకు అనవసరం, ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పండి, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో చెప్పండి, దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటా ఆయన దగ్గర రావాలా రాకూడదని. వాస్తవానికి యేసు ప్రభు వారు శిష్యులకి చెప్పమన్న మాట ఏంటో తెలుసా, నేను ఇప్పుడు ఏం చేస్తానో చెప్పకండి, ఆల్రెడీ ఏం చేసేసానో మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి. ఇది క్రైస్తవ మెసేజ్ ఇది. అందుకే ప్రభు అన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి, కాబట్టి ఎందుకంటే ఏంటి కాబట్టి అంటే నేను చేసినంత కూడా వాళ్ళకి చెప్పి, అది కాబట్టి అంటే నేను చేసినంతటికి వాళ్ళకి చెప్పి ఇప్పుడు నా శిష్యులుగా వారిని ఆహ్వానించండి. అది ప్రభు చెప్పిన మాట. మన ప్రభుని వెంబడించడం గల కారణం ఏంటో తెలుసా, 2000 సంవత్సరాల క్రితం ఆయన అప్పటికి ఆల్రెడీ ఆయన ఏం చేశాడో సిలువ మీద, అది మనకి చాలు. అందుకని భక్తులు అంటారు, స్పర్జన్ భక్తులు అన్నాడు, క్రైస్ట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్ అన్ని విషయాలకి. ఒక మాట చూడండి ఇక్కడ 15వ వచనం చదువుతారండి. 15వ వచనాన్ని, జీవించు వారికి మీదట అమ్మా ఒకవేళ ప్రభు
ప్రేమ మనల్ని బలవంతం చేయకపోతే, ఆయన వెంబడించడానికి ప్రభు ప్రేమ కారణం కాకపోతే, నాకేదో లబ్ధిగా వస్తుందని నేను ప్రభుని వెంబడిస్తున్నాను అదే నిజమైతే కనుక ఈ 15వ వచనం మనకు నెరవేర్పులో రాదు. ఏంటది? జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృత్యు పొంది లేచిన వాని కొరకే, ఆయన అందరి కొరకు మృత్యు పొందరని నిశ్చయించుకొనుచున్నాము. పౌలు అనే మాట ఏంటంటే, ఇక మీదట జీవించే ఎవరైనా సరే ప్రభుని ప్రేమను చూచిన మనమందరము, ఆయన భౌతికమైన శ్రమ, ఆత్మీయ ఎడబాటు ఆయన మనకి చేసినంతటినీ కూడా మనం చూస్తే, ఏమంటే ప్రభుని ప్రేమని గంటలో చెప్పగలమా? నా వల్ల, ఎవరి వల్ల కాదు, అది ఇంపాసిబుల్. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ ఎప్పుడో మొదలైంది, ఎప్పటికీ ఎండ్ అవుతుంది మన మీద. ప్రేమించు ప్రభుతో వ్యాపారం చేస్తామా? ప్రభువా నువ్వు అది చేస్తే నేను వస్తా. అది ఆయన ప్రేమను అవమానపరిచినట్టు. అది పుల్పెట్ మెన్షన్ ఇది కూడా చెప్పకూడదు నేను. ఏది? నువ్వు వస్తే నీకు ఇది ఇస్తాడు, అది కూడా చెప్పకూడదు నేను. ఎందుకు తెలుసా? ఆయనే ప్రేమ అన్నప్పుడు ఇంకా ఇస్తే ఏంటి, ఏదైతే ఏంటి. నాన్నగారు పెద్ద వయసులో ఉన్న తండ్రిని ఎందుకు మనం చూసుకోవాలి జాగ్రత్తగా? నీ తండ్రి కనుక, నీ తల్లి కనుక నేను చిన్నప్పుడు ఎందుకు చూసుకున్నారు? నువ్వు పెద్ద ఏదో ఇస్తామని తీసుకున్నారు, నేను చూసుకుంటారా బాగా? నీకు బట్టలు వేసి, నేను కడిగి, నేను తిండి పెట్టి, నేను మూతి తుడిచి, నువ్వు పెద్ద అయిన తర్వాత నాకు నువ్వు ఉత్తరిస్తావని చేస్తుందా తల్లి? కొడుకు కాబట్టి ప్రేమిస్తుందా? మీరు దేవుని కాబట్టి ప్రేమిస్తారా? ఆయన ఒకరు సిలువలో ఏం చేశాడు గనుక ప్రేమిస్తారా? లేకపోతే నాకు ఇప్పుడు ఏదో ఇస్తాడని ప్రేమిస్తారా? ప్రేమని అవమానపరిచినట్టు ఆ మాట చెప్తే అట్లాంటి వారు దేవుని రాజ్యం దూరంగా అయిపోతారు. ఎందుకంటే అసలు ఆయన ఎవరో నీకు అర్థం కాల. ఆయన నిబంధన దేవుడు. 430 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఆయన చేసిన నిబంధన మర్చిపోడు. ఆయన నిబంధన దేవుడు. ఆయన నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు. అందుకని ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము నిద్రపోతుండగా ఆయన ఒక్కడే 2 మాంసపు ముద్దల మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన, అబ్రహాము నాతో పాటు నువ్వు నడవలేవు, నువ్వు ఒక్కడ నడిచా. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతన పాపముల చేతన మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మును బ్రతికించాను. అమ్మ, ప్రభుని మనం ఎందుకు వెంబడించాలి తెలుసా? 2000 సంవత్సరాల క్రితము సిలువ మీద మన కొరకు ఏం చేశాడో అందును బట్టి మన ప్రభుని, అది మనకు చాలా చేసేసింది తెలుసా? మన రోజువారీ జీవితానికి కూడా చాలా చేసేసింది. అది ఎప్పుడో జరిగింది కాదు, అది ఆ రోజు జరిగింది, ఇప్పుడే కొనసాగుతుంది. అది అలాంటి వారిలో వచ్చే జీవితంలో మార్పులు ఏంటంటే, ఒకసారి నేను ఏదో వేరే దేశంలో నేను ఏదో చిన్న పని మీద వెళ్ళాను. నేను వెళితే నా ఫ్రెండ్, నా స్నేహితుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్ డోర్ వేస్తున్నాడు, కానీ ఆ ఫ్రిడ్జ్ డోర్కి బీడింగ్ ఉంటుంది. ఆ బీడింగ్ లూజ్ అయిపోయి డోర్ వేస్తానా మళ్ళీ వెనకొచ్చేది లూజ్ అయిపోతుంది. ఆయన ప్రతి నెల ఏం చేసేవాడంటే మార్కెట్కి వెళ్ళి 100 రూపాయలు పెట్టి బీడింగ్ కొనుక్కొని వేసే ఉండేవాడు. ఇలాగా నేను అనుకున్నాను, పాపం డబ్బులు లేవేమో, ఇలాగా రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు, కొత్తది కొనేసుకోవచ్చు కదా అని నేను మనసులో అనుకున్నాను. నేను అయిపోయిన తర్వాత 1వ తారీఖున ఆయన టేబుల్ మీద కూర్చొని ఒక 30,000 రూపాయలు, ఆఫ్రికా దేశంలో చిన్న చిన్న పిల్లలు ఆహారం లేక తిండి లేక చచ్చిపోతారు, గద్దలు చెతుకుపోతున్నాయి వాళ్ళని బతుకుండగానే. ఇంటర్నెట్లో ఫోటో ఉంది, ప్రపంచాన్ని కదిపేసింది, కావాలి చూడండి మీరు కూడా. వయసు 17 సంవత్సరాలు, ఇంత పొడుగున్నాడు, పొట్టంట ఉందండి మనం, ఇంతే ఉన్నాడు. గద్ద వెనకాల చూస్తుంది అలాగా, ఎప్పుడు పడిపోతాడా తినేద్దామని. ఇంకా కదులుతున్నాడు కాబట్టి ఆగింది. ఆ యొక్క ఫోటో ప్రపంచాన్ని చూసి ఐక్యరాజ్య సమితి వాళ్ళు చెంపలేసుకున్నారు, ఇదా మేము బతుకుతున్న ప్రపంచం అని. అలాంటి దేశానికి ఆహారానికి డబ్బులు పంపుతూ ఉన్నాడు, నెలల 50,000, 40,000, 30,000 తింటారని. నేను అన్నాను, 10,000 రూపాయలు పెడితే కొత్త ఫ్రిడ్జ్ వచ్చేది కదా. 6-7 సంవత్సరాల నుంచి ప్రతి నెల 50,000 పంపుతున్నాం, ఓ 10,000 ఆపితే నేను అలా ఏమైనా అడుగుతారా? కొత్త ఫ్రిడ్జ్ కొనేసుకోవచ్చు కదా. అప్పుడు ఆయన ఈ వచనాన్ని చూపించి 15వ వచనాన్ని చెప్పాడు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన వాని కొరకే జీవించవాలని
అందరి కొరకు ఆయన మృతి పొందాడు. క్రీస్తు ప్రేమ చేత ప్రభువుని వెంబడించే విశ్వాసులైన మీరు అదే ప్రేమను ఇతరులకు కూడా చాటగలిగే శక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన ప్రేమ చేత మీరు ఆయన వెంబడించినప్పుడే. కానీ విచారకరంగా ఈనాడు అనేక మంది విశ్వాసులు దేని చేత ప్రభువుని వెంబడిస్తున్నారో తెలుసా? నాకేంటి, నాకేం వస్తుంది, నా కుటుంబానికి ఏం వస్తుంది. నువ్వు బతికితే 80 సంవత్సరాలు బలం ఉంటే, లేదా ముందే పుట్టుకుమని పోతావు. కరోనా వచ్చిన తర్వాత కూడా మారలా, బయటికి వెళ్తే ఇంటికి వస్తావు గ్యారంటీ లేదు. దానికోసం అడిగేది. పౌలు అన్నారు, ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించినట్టయితే మనుషులందరిలో మీరు దౌర్భాగ్యులు అవుతారంట. మన దౌర్భాగ్యం కాము, మన ధన్యులమని బైబిల్ పిలుస్తూ ఉంది. అందుచేత మనం ప్రభువుని వెంబడించడానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు మన మీదకి రావాల్సిన పాప దోషం అంతటిని ఆయన మీద తీసుకుని, ఆయనకు నీతి పరిశుద్ధను మనకిచ్చి, పరలోక రాజ్యంలో మనం రేపొద్దున వెళ్ళినప్పుడు గబ్రియేలు దేవదూత మిమ్మల్ని గేటు బయట ఆపి, అమ్మా నిన్ను నేను ఎందుకు లోపలికి పంపించాలి అని మనం అడిగితే మీరేం చెప్తారు? నేను ప్రభువుని నమ్ముకున్నానండి, 40 సంవత్సరాల నుంచి నేను బాప్తిసం తీసుకున్నానండి, మా నాన్నగారు 4 మందిరాలు కట్టించారండి, సేవకులకు సహాయం చేస్తామండి, చేసేవాళ్ళని మేము దేవుని కొరకు ఒక స్థలాన్ని రాసిచ్చామండి, మేము ప్రభువు కొరకు నేను ఏ మీటింగ్ మానలేదండి. గబ్రియేలు దేవదూత మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఎందుకు లోపలికి పంపించాలని మీరు చెప్పే సమాధానం ఏంటి? మొత్తం 23లో గొప్ప గొప్ప సేవకులు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ఓయ్ మేమెవరో తెలుసా? ప్రభు కొరకు మేము ఏం చేసామో తెలుసా నీకు? శంకర్ లాంటి సమాధానం చెప్పాలి మనం. ప్రభువా, గబ్రియేలు దేవదూత గారు నాకైతే ఏ అర్హత లేదు సార్, నాలో ఏ మంచితనం లేదు నాకు, అందుకని భక్తిలో పాట రాశారండి, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నీవు నన్ను ప్రేమించేతను భక్తులు పాట రాశారు. మన ఇచ్చే సమాధానం ఏంటి తెలిసింది? ప్రభువా, గబ్రియేలు దేవదూత గారు నాకైతే ఏ అర్హత లేదు సార్, అంగుళం కూడా నాకు అర్హత లేదు, నాకు ఏదైనా అర్హత ఉంటే అది కేవలం ప్రభుని చూచే నన్ను లోపలికి పంపండి. నేను ఎవరో తెలుసా? ఆనాడు ఐగుప్తులో గుమ్మం లోపల ఉన్నవాడిని. నా అర్హత ఏంటంటే నా గుమ్మం పైన గొర్రెపిల్ల రక్తం ఉంది, అందుకని నేను బతికాను. నేను ఇప్పుడు కూడా నన్ను అందుకని లోపలికి అనుమతించండి. నన్నైతే చూడొద్దు, ప్రభుని చూడండి. కానీ ఈ భూమి మీద ఇంకా బతుకుచుండగా ఎవరైతే ఇట్లాంటి అనుభవాన్ని ఎస్ నా బట్టి కాదు ప్రభువుని బట్టి అని ఎవరైతే నమ్ముతారో అట్లాంటి వారు పాపాన్ని చేయలేరు, పాపాన్ని ద్వేషిస్తారు. పౌలు గారు 6:1 అంటారు, యూదులు అన్నారు, ఓహో అయితే ధర్మశాస్త్రాన్ని పాటించక్కర్లేదు, ఇంకెలాగైనా బతికేచ్చు కదా అని అన్నారు వాళ్ళు. అప్పుడు పౌలు గారు అన్నారు, క్రీస్తు ప్రేమను చూచిన నేను ఇక మీదట పాపంలో నేను జీవించలేను. ఇప్పుడు నేను పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాను నేను, ఎందుకంటే ఆయన ప్రేమ ఆయన వెంబడించడానికి నన్ను బలవంతం చేస్తుంది. మనకున్న అర్హత ఏంటి చెప్పండి అమ్మా? ఏంటి మీకున్న అర్హత? క్రీస్తు ఒక్కడే, ఆయన చేసిన సిలువ కార్యం ఒక్కటే మనకున్న అర్హత. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వేలాది మతాలు మోక్షానికి ఎలాగైనా చేరుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. కానీ నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత ప్రయత్నించినా పూర్తి పరిశుద్ధుడిగా ఎలా అవ్వగలవు? ఏదైనా వనంలో నుంచి ఆదాము ఎన్ని తప్పులు చేస్తే దేవుడు బయటికి పంపించేశాడు సార్, ఎన్ని చేస్తే మరలా ఆయన సన్నిధిలోకి వెళ్ళాలంటే ఎన్ని ఉండకూడదు, ఒక్కట కూడా. మదర్ తెరీసాకు కూడా కష్టమే, ఇక మన పరిస్థితి. అందుకని ధర్మశాస్త్రం ఉంది, మీరు నన్ను పాటించలేరు కనుక ఇటు పోండి, ఎటు? క్రీస్తు వైపు వెళ్ళండి. మీరు నన్ను పాటించలేరు కదా, పాటించిన వ్యక్తి ఒకడే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోండి. ఆయన పాటించింది మీకు ఇచ్చేస్తాడు, ఇప్పుడు మీరు దాన్ని తీసుకోవచ్చు అని చెప్పాడు. సో ప్రసంగం ముగించుండగా మరలా ప్రశ్న అడుగుతున్నాను, ప్రసంగం దేనికోసం ఇది? ప్రభువుని మీరు వెంబడించడానికి గల కారణం ఏంటి? ఆయన ప్రేమ నన్ను
బలవంతం చేస్తుంది. ఏమ్మా, మరి బైబిల్ చెప్తుంది వాక్యం వినకూడదంట, ధ్యానించాలంట. విని ఏం చేయాలి? దాన్ని దివారాత్మలు దాన్ని ధ్యానించేవాడు. మరి మనకి విచారకరంగా మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళకండి వాక్యం ఎక్కువైపోయింది. ఆదివారం వాక్యం, మంగళవారం వాక్యం, సహోదరులైతే బుధవారం సాయంత్రం బైబిల్ స్టడీ, మళ్ళీ శుక్ర శనివారంలో ఇంకోసారి బైబిల్. అలా నా వారానికి 4 సార్లు వాక్యం వింటున్నారు. అది పోగా టీవీలో 8-10 ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్ పెట్టినా 24 గంటలు వాక్యమే. చక్కగా టీవీ పెట్టేస్తాం, ఉదయం మన పనులు మనం చేసుకుంటూ వాక్యాన్ని వింటూ ఉంటాం. వాక్యం ఎక్కువైపోయేసరికి మారాలి అన్న విషయాన్ని మర్చిపోయాం అసలు పూర్తిగాను. నేను అనుకుంటాను బహుశా మన తెలుగు క్రైస్తవులకి ఏడాదికి ఒక్క వర్తమానం సరిపోద్ది అనుకుంటున్నాను మారటానికి. అలా ఇస్తే దాన్ని వెండి బంగారంగా చూసుకొని మారిపోతారు. వారానికి 20-30 వర్తమానం వినేసరికి వింటంలో ఎక్స్పర్ట్లు అయిపోయాం, కానీ మారటంలో 0కి వచ్చేసాం ఈరోజు. ఇది వాస్తవ సత్యం. ఇది మనిషి మారటం. తీతు చెప్పాడు, మీరు వినువారుగా కాకుండా గైకొనేవారులాగా ఉండమని చెప్తుంటే వింటంలో ఎక్స్పర్ట్స్ అయిపోయి, అయ్యగారు ఇలా కాదు అయ్యగారు మీరు ఇలా చేయండి అని ఆయనగా చెప్పేస్తాం. మనం బహుశా ఈ ట్రాప్లో సేవకులు కూడా పడకూడదు. ఎక్కువ మీటింగ్ పెట్టి 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 వీళ్ళు తెలియక నాశనం అయిపోతున్నారా? తెలిసి నాశనం అయిపోతున్నారు వీళ్ళు పాటించకుండా. వీళ్ళు ఎవరంటే సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, తాగడం ఆరోగ్యానికి ఆ బ్యాచ్ తెలుసు. మా ప్రసంగాలు వింటాం కాదు, అందులోంచి ప్రభు ఏం చెప్తున్నాడు గైకొనండి. ఎందుకంటే మనం వినేస్తున్నాం, తెగ వినేస్తున్నాం, వింటాం ఎక్కువైపోయింది. అందుకని చర్చిలో నిద్రపోత కారణం కూడా అదే. విన్నాదేలే. ఇన్నిసార్లు మీకు వాక్యం వింటున్నారంటే అన్నిసార్లు లెక్క చెప్పాలి మీరు. వింటమంటే ఉత్తిని అనుకోకుండా విన్న ప్రతి దానికి లెక్క ఉంటుంది, అది చెప్పాలి మీరు. సేవకుల బాధ్యతలు సేవకులు చేసేస్తున్నారు. సంఘం మీ బాధ్యత మీరు చెల్లిది అనుకోండి, రేపు పొద్దున మీ కళ్ళ ముందే మీ అయ్యగారు పరలోకానికి అలా వెళ్ళిపోతారు లోపలికి. మీరు బయట అయ్యగారు 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 అంటే అబ్బా అయ్యగారు ఇంకా మిమ్మల్ని రికమెండేషన్లో కుదరవు. అక్కడ అస్సలు కుదరవు రికమెండేషన్లో. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి నన్ను ఒక ప్రశ్న అడిగారు ఇలాగా ఒక యూత్ మీటింగ్లో. ఏం ప్రశ్న అడిగారంటే, పాస్టర్ గారు పరలోక రాజ్యంలో కన్నీరును బాధ ఉండవు కదా, మరి మీ కుటుంబీకుల్లో మీరు బాగా ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే పరలోకానికి రాకపోతే మీకు బాధే కదా వారు నరకానికి వెళ్తే? ధనవంతుడు అలాగే వెళ్తే వాడు బాధపడ్డాడు కదా నరకంలోంచి. మరి మీరు పరలోకానికి వెళ్ళిపోతారు కదా, మరి మీకు బాగా కావలసిన వారి దగ్గర వారు పరలోకానికి రాకపోతే, వారు రాలేదని తెలిసి మీరు బాధపడతారు కదా. మీ బిడ్డలై ఉండొచ్చు, మీ బంధువులై ఉండొచ్చు, మీ తమ్ముడు అన్నయ్య ఉండొచ్చు. మరి వారు పరలోకానికి రాకపోతే మీరు బాధపడతారు కదా. మరి పరలోకంలో ఏమైనా బాధ ఉండదు, కన్నీరు ఉండదు అంటున్నారు కదా. మరి వాళ్ళు రాకపోతే మీకు బాధ కదా. మరి ఎలా చేయగారు ఇది? మరి పరలోకంలో బాధ ఉండదు అంటున్నారు, వాళ్ళు రాకపోతే మీకు బాధే కదా, మరి ఎలాగయ్యారు ఇది అని అడిగాడు నన్ను. యెషయా 6వ అధ్యాయం చదివినప్పుడు అండి, పరలోకానికి మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను డైరెక్ట్గా మనం చూచినప్పుడు, 1 యోహాను 3:2 పౌలు యోహాన్ అంటాడు, ఆయన మనం డైరెక్ట్గా చూచినప్పుడు ఆయనలాగా మారిపోతాము కనుక నీ కుటుంబీకుల మీద ఉన్న నీ ప్రేమ యావకన్నా నువ్వు ఆయనలా మారుతావు కనుక ఆ పరిశుద్ధత నిన్ను మూసివేసి దేవుని పరిశుద్ధత నువ్వు చూచినప్పుడు ఆఖరికి నీ సొంత భార్య రాకపోయినా, నీ కుమారుడు రాకపోయినా కూడా ఆయన పరిశుద్ధతయే గొప్పది, రాకపోయినా పర్లేదు, పరిశుద్ధతయే ముఖ్యం అని చెప్తారంట. అందుకనే ఆ పరిశుద్ధత కొరకే తండ్రి సహితం మన కుమారుని శిక్ష అనుభవించాడు.
తండ్రి సహితమైన కుమారుని శిక్షణ అనుభవించాడు. అంచేత విశ్వాసంగా మీరు అందరూ లోక విషయాలు అన్నీ మీకు బాగా అర్థమవుతాయి. అదే శ్రద్ధతో వాక్యాన్ని కూడా అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.